పొంగనూరు పట్టణం నుంచి రామసముద్రం వెళ్లే రహదారి చిన్న చిన్న గుంతలు పెద్ద పెద్ద గోతులుగా మారి అధ్వానంగా తయారైందని మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్ఆర్ అశోక్ తెలిపారు. ఈ రహదారిపై ప్రజలు, విద్యార్థులు, ప్రయాణికులు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి, ఇంటర్, డిగ్రీ కళాశాలకు వెళ్లే ప్రధాన మార్గం కావడంతో సమస్య మరింత తీవ్రంగా ఉందన్నారు. ఏడాది కాలంగా మీడియా, సోషల్ మీడియా ద్వారా సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని అశోక్ కోరారు. నమస్కారం. పొంగనూరు నియోజకవర్గ కూటమి నాయకులకు మరియు ప్రభుత్వ అధికారులు కూడా నా విన్నపం. గత 2 సంవత్సరాలుగా పొంగనూరు కట్ట మీద నూర్షావళి బాబా దర్గా దగ్గర నుండి మొత్తం పత్తెమ్మగారిపల్లి వరకు రోడ్డు గుంతలమైపోయి ఎంత ఇబ్బందికరంగా మారిందంటే కనీసం హాస్పిటల్కి వెళ్ళిన పేషెంట్లు ఒక రోగంతో బయలుదేరితే అక్కడికి వెళ్ళేలాగా 4 రోగాలకు బాధపడుతున్నారు. స్కూలు, హాస్పిటళ్ళు, కాలేజీలు, ములబాగులు, చింతామణిపోయే రోడ్డు, ఎంతోమంది వేల మంది ప్రయాణికులు, విద్యార్థులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు అందరూ ఇదే దారిన ప్రయాణం చేసే పరిస్థితి. కానీ ఎంతోమంది నాయకులు, ప్రజలు స్వచ్ఛందంగా అర్జీలు ఇస్తున్నారు, పేపర్ స్టేట్మెంట్ ఇస్తున్నారు, మీడియా ద్వారా విన్నవించుకున్నా కూడా అది ఎందుకో కానీ నాయకులు పట్టించుకోకుండా ఈ రోడ్ని అలాగే వదిలేశారు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రేపు నెల, వచ్చే నెల మరీ మున్సిపల్ ఎలక్షన్లు అంటున్నారు. అప్పుడు మాత్రం తెల్లసట్టు వేసుకొని, కండువాలు వేసుకొని మా పార్టీకి ఓటేయండి, మా పార్టీకి ఓటేయండి మాత్రము నాయకులు వస్తారే. ఇదే రోడ్లోనే నాయకులు, కూటమి నాయకులు పోతున్నారు, వైసీపీ నాయకులు పోతున్నారు. ఈ పొంగనూరు ద్వారా కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్న వాళ్ళు కూడా మనసాక్షి లేకుండా ప్రవర్తిస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, దయచేసి ఏ పార్టీని మేము విమర్శించడం లేదు. ఈ పొంగనూరులో పుట్టి పెరిగిన ఏ ఒక్కరైనా సరే ఊరి మీద కొంచెమైనా గౌరవం ఉండాలి. ఆ ఊరికి మనం ఏం చేశామని కొంచెం జ్ఞానం ఉండాలి. కొంచెం ఎన్నిసార్లు అండి ఆ రోడ్డు గురించి పేపర్ స్టేట్ ఇచ్చేది. పబ్లిక్ టాయిలెట్లు లేవు, ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. షుగర్ పేషెంట్లు ఎక్కడైనా ఊరికి పోవాలంటే బస్ స్టాప్లు లేవు, మరుగుదొడ్లు లేవు అని చెప్తుంటే కూడా పట్టించుకోరు. పొంగమ్మ చెరువు ఆక్రమించుకొని చెరువు అంతా నాశనం అయిపోతుందంటే పట్టించుకోరు. ఏమి ఇంత అన్యాయంగా, ఇంత కేర్లెస్గా ఉంటే మీరు అసలు అధికార పార్టీనా లేకపోతే ఏమి నాయకులేనా? మీరు ఏం చేయాలనుకుంటారు? పొంగనూరు సంపాదించుకోవడానికి మాత్రం ఉన్నారు తప్పించి పొంగనూరుకి మంచి చేయాలని ఒక్కరు కూడా లేదు. దయచేసి ఇప్పటికైనా ఎలక్షన్లు వస్తున్నాయి, మళ్ళీ మీరు ఆ వార్డుల్లో పోయి ఓట్లు అడగల. ఇప్పుడే దయచేసి ఆ రోడ్లో వేసి పుణ్యం కట్టుకోండి, పుణ్యం వస్తుంది. ఆయన చెరువులకు సంబంధించిన గోపాలన్న ఇప్పటికి 5 సార్లు 6 సార్లు అక్కడున్న మట్టి, ఇక్కడున్న మట్టి తీసుకొని వచ్చే గుంతలు పుడుతున్నాడు. ఆయన కూడా కృతజ్ఞత కూడా లేకపోతే ఎట్లా? ఆయన వయసు 60 ఏళ్ళు. ఆయన మట్టి కొట్టుకొని వచ్చి రోడ్లకు వేస్తున్నాడు. గుంతల్లో ప్రజలు ఇబ్బంది పడతారు, పడిపోతారని ఎంతోమంది 2 వీలర్ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ పాలవుతున్నారు. మనసాక్షి అనేది ఉండాలా, వీడియోలో చెప్పుకొని తిరిగేది కాదయా. దయచేసి మీరు ఆ రోడ్డు పట్టించుకోవాలి, ప్రజల మన్నను పొందండి. మళ్ళీ ఎలక్షన్కి ఆ వార్డుల్లో పోతాడు. దయచేసి ఆ రోడ్డు వేయాల్సిందిగా దయచేసి కోరుకుంటున్నాను. ఇంకోసారి ఏం అడిగేది ఏముండదు. ఈసారి ఉన్న నాయకులు కానీ వార్డులో వస్తే దయచేసి కట్టి పట్టుకోవాలి. ఆ రోడ్లు ఎలా తిరుగుతారు మీరు చెప్పండి? మీరు మాత్రం కార్లు వెళ్ళిపోతారు, మీ కార్లు ఉన్నాయి. సామాన్య ప్రజలు, పేద ప్రజలు ఆ రోడ్లు ఎలా పోతారు? వచ్చే ఎలక్షన్ లోపల దయచేసి రోడ్డు కంప్లీట్ చేసి ప్రజలు సౌకర్యవంతం చేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను.